యూఐ చూసాం. ఎలా అనిపించింది మేడం సినిమా? చాలా నాకైతే చాలా నచ్చింది. మేము ట్రైలర్ చూసి వెళ్ళాము, ఎలా ఉంటుందో ఎక్స్పెక్ట్ చేయలేదు మూవీ, బట్ చాలా బాగుంది. ఇన్ని మూవీస్ రిలీజ్ అవుతాయి కదా, యూఐకి ఎందుకు వెళ్ళారు? మాకు వేరే మూవీస్ కూడా చూసాము, బట్ అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు ట్రైలర్ చూసిన తర్వాత. బట్ ఎందుకు ఇదే చూడడానికి రీజన్ ఏంటంటే ట్రైలర్ నచ్చింది, కాన్సెప్ట్ నచ్చింది, డిఫరెంట్ కాన్సెప్ట్. అందరిలాగా అంటే రొటీన్ సినిమా కాకుండా పాత యూఏ అంటే పాత ఉపేంద్ర గారి స్టైల్ కనబడింది యూఎస్ సినిమాలో, అంటే ఉపేంద్ర రాసిన స్టైల్ చూస్తారు. అంటే పాత ఉపేంద్ర గారిని కూడా చూస్తారు కొన్ని సీన్స్ లో, కొన్ని సీన్స్ లో యూ డెంట్ ఎక్స్పెక్ట్. ఆయన ఇలా కూడా వాళ్ళకైనా ఒక క్రేజ్. ఓవరాల్ గా యూఐ మీనింగ్ ఏంటి? మూవీ మూవీ చూస్తాం. ఎస్, యూనివర్సల్ ఇంటెలిజెన్స్. యూనివర్సల్. ఓకే మేడం. సార్ యాక్టింగ్ అలా లేదు, అర్థం చేసుకుంటే డెఫినెట్ గా అర్థమవుతుంది. డెఫినెట్ గా ఇప్పుడు నాకు కనెక్ట్ అయినట్టు అందరికీ కనెక్ట్ అవుతుంది. డెఫినెట్లీ కొన్ని బూతులు ఉన్నాయని అంటున్నారు, మరి దాంట్లో అస్సలు లేదు, అస్సలు చూడగలరా? డెఫినెట్ గా చూడొచ్చు. అంటే ఇప్పుడు ఆ బ్యాడ్ వర్డ్స్ అయితే నేనైతే ఏమి అబ్జర్వ్ చేయలేదు. ఓకే మేడం, ఇది ఫ్యామిలీ ఓవరాల్ గా ఎంత రేటింగ్ ఇస్తారు? 10/10 ఇస్తాను. నాకైతే నచ్చింది. ఐ విల్ గివ్ 10/10. కొంచెం ఇంటెలిజెంట్ గా ఉన్న వాళ్ళకి నచ్చుతుందని చెప్పి ఆయన ముందే స్టేట్మెంట్ ఇచ్చారు. మీకు అలా అనిపించింది? లేదు, అలా ఏం లేదు. ఇవి చిన్న పిల్లలకి, మరి స్కూల్ ఏజ్ పిల్లలకి అర్థం కాకపోవచ్చు, అడల్ట్స్ అందరికీ అర్థం. అంటే మేడం ఇది 90s వాళ్ళకి ఆయన అంటే ఒక క్రేజ్, ఇప్పుడు 2020 వాళ్ళకి కూడా ఆయన అంటే ఒక క్రేజ్ క్రియేట్ చేశారనుకోవచ్చు ఈ సినిమాతో. సారీ, అర్థం కాదు. మళ్ళీ కంబ్యాక్ ఇచ్చారా? డెఫినెట్లీ ఎస్ ఎస్. అంటే ఈ జనరేషన్ కి అర్థమయ్యేలాగా ఉంటాయా? ఉంది డెఫినెట్లీ. జెన్జీస్ ఇంకా బాగా కనెక్ట్ అవుతారు. ఓకే, మ్యూజిక్ త్రూ అవుట్ మూవీ ఎంజాయ్ చేశారా? డెఫినెట్లీ చాలా బాగా నచ్చిన సీన్ ఏంటి? సీన్ అంటే సెకండ్ హాఫ్ లో ఉంది. సో అది సీన్ రేటింగ్ ఎంత ఇస్తారు మేడం? రేటింగ్ ఎంత ఇస్తారు? 5/5. థ్యాంక్ యూ.